వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏడాదిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం. వరంగల్ సెంట్రల్ జైల్, హైదరాబాద్ చెంచల్గూడ జైల్, రేస్ కోర్సును మరో చోటికి తరలిస్తామన్నారు. జైళ్ల తరలింపు, ఆసుపత్రుల నిర్మాణంపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన సీఎం మైనార్టీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1907 పోస్టులను మంజూరు చేశారు. జైళ్ల తరలింపు, ఆసుపత్రుల నిర్మాణంపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తో పాటు అధికారులు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్, డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డిలు సమావేశానికి హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలును, హైదరాబాద్ చెంచల్గూడ జైలుతో పాటు మలక్పేటలోని రేస్ కోర్సును తరలిస్తామన్నారు. వరంగల్ నగరంలో హెల్త్ యూనివర్సిటీతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వరంగల్లోని కేఎంసీ, దాన్ని ఆనుకుని ఉన్న సెంట్రల్ జైల్ ప్రాంగణాన్ని కలుపుకుని హెల్త్ యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రసూతి బ్లాక్ నిర్మించాలని సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత జైలును తరలించాలన్నారు. వరంగల్ ఎంజీఎంను కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఈ ఏడాదిలో నిర్మిస్తామన్నారు సీఎం. ఆసుపత్రుల నిర్మాణానికి ఈ బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని సూచించారు. చెంచల్గూడ జైలును, రేస్ కోర్సును కూడా తరలించాలని, వాటి స్థానంలో రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు ఇతర ప్రజాప్రయోగ నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కోరారు. రాష్ట్రంలోని మైనార్టీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1907 పోస్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. దీనికి సంబంధించిన ఫైల్పై సీఎం సంతకం చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1640 పోస్టులు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 267 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేశారు.